భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ఆటగాళ్లు కెప్టెన్ ఎంత కీలకమో సెలెక్టర్లు కూడా అంతే కీలకం. ఎందుకంటే జట్టును ఎంపిక చేసే క్రమంలో ఉండే ఒత్తిడి అంతా ఇంత కాదు. దానిని తట్టుకొని జట్టును ఎంపిక చేసినా మెరుగైన ఫలితాలు రాకుంటే వచ్చే విమర్శలకు వారు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్గా వ్యవహరిస్తున్న అజిత్ అగార్కర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వచ్చే సెప్టెంబర్తో చీఫ్ సెలెక్టర్గా అగార్కర్ పదవీ కాలం ముగిసిపోతుంది. 2027 వన్డే ప్రపంచ కప్ ముగిసే వరకు కొనసాగించమని బీసీసీఐకి పలు విజ్ఞప్తులు కూడా చేశారు. దీనిపై బోర్డు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే అగార్కర్ను పంపించడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతూ ఉండడంతో బీసీసీఐ ఎటు తేల్చుకోలేకపోతోంది. అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా ఉన్న ప్రస్తుత టర్మ్లో టీమిండియా వరుసగా 2 టీ20 ప్రపంచ కప్లు, 1 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. కానీ అగార్కర్ సారథ్యంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై మాత్రం విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం దీనిలో ప్రధానంగా చెప్పుకోవాలి. అలాగే సూర్యకుమార్ యాదవ్ను ఇటీవలే టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పించేశారు. హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ యాదవ్కు టీ20 పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది. జైస్వాల్కు అవకాశం ఇవ్వకపోవడం, అలాగే సీనియర్లతో గంభీర్ వైఖరికి సంబంధించి కథనాలు కూడా వచ్చాయి. దీనిపై అగార్కర్ స్పందించకపోవడంతో కోహ్లీ, రోహిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్లకు గంభీరే కారణమని వార్తలు వచ్చినా అగార్కర్ జోక్యం చేసుకోలేదంటూ రోకో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు వన్డే ప్రపంచ కప్ కోసం జట్టు ప్రణాళికల్లో రోహిత్ లేడంటూ వచ్చిన వార్తల వెనుక కూడా గంభీరే ఉన్నాడు అన్నది అభిమానుల వాదన. అలాగే నిలకడ లేకున్నా హర్షిత్ రాణా లాంటి వారికి అన్ని ఫార్మాట్లలో అవకాశాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఇదిలా ఉంటే అగార్కర్ రంజీ ట్రోఫీ మ్యాచ్లకు హాజరు కాకుండా కేవలం యాప్లలో స్కోర్లు చూస్తున్నారంటూ దేశవాళీ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు వచ్చాయి. గంభీర్, అగార్కర్ ఇద్దరూ కలిసి సీనియర్లను తప్పించడం దగ్గర నుంచి టాలెంట్ ఉన్న కొందరు యువ ఆటగాళ్లను పక్కన పెడుతున్నారన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో అటు చీఫ్ సెలెక్టర్గా అగార్కర్ను కొనసాగించడం బీసీసీఐకి తలనొప్పిలా మారే అవకాశం ఉంది.